అవునయ్యా, 99% మంది గోవులను అమ్ముతుంది మన హిందువులే కదా. మరి అమ్ముతున్న వారిని వదిలి కొనుక్కుంటున్న వీరిని కొట్టడం మీకు న్యాయమనిపిస్తుందా? అసలు సమస్యకు ఇది సరైన పరిష్కారమేనా అని మహేష్ వారిని అడిగాడు. దానికి వారిలో ఒకడు, కోసుకొని తినేవాణ్ణి కొట్టో భయపెట్టో వాళ్లని ఆపేస్తే గోహత్యలు వాటంతటవే తగ్గిపోతాయి అని బదులిచ్చాడు. అది విన్న మహేష్, ఎవరయ్యా సమస్యకు ఇంత చక్కని పరిష్కారం చెప్పింది? ఒకసారి కాస్త ముందుకు రండి అని అనగానే ఒకడు టీవీగా వచ్చి ముందు నిలబడ్డాడు. అప్పుడు అతడి భుజం మీద మహేష్ చెయ్యి వేసి పెరిగిన గడ్డం వెంట్రుకలతో ఉన్నవాడి చెక్కిలిని పట్టుకొని, కొట్టడం ద్వారా చంపడం ద్వారా సమస్యలు తీరిపోనాయనా, ఇంకా పెద్దవవుతాయి. సమస్యలు పరిష్కరించాలనుకుంటే దౌర్జన్యంతోనూ బెదిరించడంతోనూ సమస్యను తొక్కిపెట్టడం కాదు, సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించాలి. అప్పుడు సమస్య తీరుతుంది. సమస్య మూలాల్లోకి వెళ్లటం ఎలాగో నేను చెబుతాను రా అని మహేష్ అతడిని రంగన్న ముందుకు తీసుకుని వచ్చి, రంగన్న, ముసలి పశువులను అమ్మావంటే అర్థముంది. కాని ఆవు మంచి వయసులోనే ఉన్నట్టుంది. పశువు లక్షణాలు చూస్తుంటే పాలు కూడా బాగానే ఇస్తున్నట్టుంది. ఇలాంటి పశువును ఎందుకు అమ్ముకుంటున్నావు అని మహేష్ అడిగాడు. అప్పుడు రంగన్న దీనంగా మొహం పెట్టి, గత 2 ఏళ్లుగా వర్షాలు లేవు ప్రభు. కరువొచ్చి మాకే తినడానికి సరిగ్గా తిండిలేదు. ఇక వాటిని పెంచడం మాకు భారమవుతుంది. అందుకే వేరే దారి లేక వాటిని అమ్ముకున్నాను అన్నాడు. అప్పుడు మహేష్, ఏమయ్యా సమాజోద్ధారకులారా, వాడేదో భుక్తి కోసమో డబ్బు కోసమో పశువులను కొని తరలిస్తున్న వారిని బెదిరించో కొట్టో చంపితేనో ఈ సమస్యకు పరిష్కారం కాదు. పశువులను మాంసం కోసం కొన్నవాడిది ఎంత తప్పుందో అమ్మినవాడిది కూడా అంతే తప్పుంది. మీరు కొని రవాణా చేస్తున్న వారిని పట్టుకొని కొడుతున్నారే కాని, అరే ఆ పశువులను అమ్మేవాడే లేకపోతే కొనేవారు వారంతకు వారే తగ్గిపోతారు కాని వారేమీ పశువులను దొంగతనంగా ఏమీ రవాణా చేయలేదు కదా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మీకు రంగన్న ఏ సమస్య కారణంగా తన పశువులను అమ్ముకోవాల్సి వచ్చిందో అర్థమైంది కదా. కరువు కారణంగా వాటిని పోషించలేక అమ్ముకున్నాడు. కాబట్టి మీకు సమస్యలను కూలంకషంగా తొలగించే దమ్ముంటే ఇక్కడ పశువులను కొని తరలిస్తున్న వారిని పట్టుకొని కొట్టారే, అదే ఆవేశంతో రంగన్న వారి ప్రాంతానికి వెళ్లి అక్కడున్న స్థానిక అధికారులను చొక్కా పట్టుకొని రైతులు కరువుతో బాధపడుతూ పశువులను అమ్ముకుంటున్న దీనస్థితిలో తాత్కాలిక ఉపశమనంగా గడ్డినెందుకు సరఫరా చేయలేదో అడగండి. కరువు నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నాడో అడగండి. ఈ దేశంలో ఎన్నో జీవనదులున్నా సముద్రంలో కలిసిపోయే వాటి నీటిని కాలువల ద్వారా పొలాలకందించి కరువును ఎందుకు ఎదుర్కోలేదని అడగండి.